దీన్ని మేము ఆల్రెడీ సుప్రీంకోర్టు మాకు ఈ 31 వరకు గడువిస్తే మీరు ఈ విధంగా ఈ నాశనానికి పాల్పడడానికి అవసరం ఏమొచ్చింది? మీకు నిజంగా మీ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాడు, మీరు ఈ చర్యకి ఎందుకు పాల్పడ్డారు? మీరు రాకలేకపోయారా? 31 డిసెంబర్ వరకు ఉంది కదా. మేము పోలీసులు ఉన్నారంటే మీ అమ్మడి తెచ్చుకుంటే పోలీసులు మీ వాళ్ళు అయిపోతారా? లాయర్లు ఉన్నారంటే మీ లాయర్ల వ్యవస్థలు మీ అయిపోతాయా? సుప్రీంకోర్టు ఉంది, అత్యున్నత న్యాయస్థానం భారతదేశానికి. అంటే దానికి విలువ లేకుండా అయిందా? మీరు వాళ్ళు తేడదల్లంగా తెలియపరిచింది అదే కదా. సుప్రీంకోర్టు అనేది ఒక ఆర్డర్ అనేది లెక్కలేనితనం చేసేసి వ్యవస్థలు కూడా వాళ్ళకి సమాధానం చెప్పకుండా మమ్మల్ని ఎవరైతే అడ్డుపడ్డారో వాళ్ళని లాగేస్తూ వాళ్ళకి మాత్రం సహాయం చేస్తూ వాళ్ళని అదేమంటే కోర్టు ఆర్డర్ ఉంది. కోర్టు ఆర్డర్ ఉంటే దానిలో నిర్ధారణ అనేది ఒకటి ఉంది కదా. ఆగాలి కదా, వెయిట్ చేయాలి కదా. మేము అక్కడి నుంచి చెప్తూనే ఉన్నాం. అయినా కానీ ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా చేశారు కొన్ని. సుప్రీంకోర్టు ఒకటే చెప్తుంది, మీకు ఆల్రెడీ 37 వరకు ఆర్డర్ ఉంది, ఎవరు వచ్చి కూలుస్తారు? ఆల్రెడీ లేదు సార్, ఇదిగో ఇలా జరుగుతుంది ఆల్రెడీ సైట్లో లైవ్లో చూపిస్తే వాళ్ళు ముందు ఆల్రెడీ కోర్టు ధిక్కరణ కేసు కింద ఫైల్ చేయండి వాళ్ళని, ఎవరు వస్తున్నారు అని చెప్పడం జరిగింది. చూస్తామండి, మేము కోర్టులోనే తేల్చుకుంటాం. అధికారుల్ని, ప్రభుత్వ అధికారుల్ని, ఈ యొక్క సర్కార్ని కానీ మేము అందరం కోరేది ఒకటే, మీరు రండి, మాకు న్యాయం చేయండి. మేము ఎవరి ఆక్రమించుకోవట్లా, ఎవరి కోరుకోవట్లా. మా కష్టార్జితం ఏదైతే మేము దాన్నే కోరుకుంటున్నాం. మీరు ఎవరు ఎంతమంది దొంగలు ముఠా కట్టుకుని వచ్చినా కానీ అంతిమ విజయం సత్యమేవ జయితే మేము అదే నమ్ముతున్నాం, అదే జరుగుతుంది. దేవుడి మందిరాన్ని కూల్చారు, వాళ్ళని ఊరికే పోరు.